ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణం కాదు. జీవనశైలి, మునుపటి సమస్యలతోనే ప్రాణ నష్టం. దేశీయ టీకాలు కేంద్రం పర్యాటక ఆర్థిక అభివృద్ధిలో విశాఖది కీలక పాత్ర. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ నగరానికి చేరుకున్న క్రూజ్ నౌకకు జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర రాష్ట్ర మంత్రి. క్యాబ్ ఛార్జీలు ఫ్రీ, రద్దీ వేళల్లో బేస్ ధరపై రెట్టింపు వరకు పెంచుకునేందుకు ప్రభుత్వ అనుమతి. 3 నెలల్లోగా మార్గదర్శకాలు జారీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వాలు. శాంతియుత ప్రపంచమే భారత్ ఆకాంక్ష. మోదీ ప్రధాని వారం రోజుల విదేశీ పర్యటన ప్రారంభం. ఘనా రాజధాని అక్రాలో ఘన స్వాగతం. ఈ నెల 6, 7 తేదీల్లో జరగనున్న 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుపై భారత ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఘనాలో ప్రధాని మోదీకి గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ స్టార్ బిరుదుని అందించారు. రష్యాతో వ్యాపారం చేస్తే 500% సుంకం భారత్ను హెచ్చరించిన అమెరికా. అంతరిక్ష సమస్య పర్యావరణ అంతర్జాతీయ బాధ్యతలపై కూడా బహుళజాతి సంస్థలతో ఉన్నది. G7 ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ. ఈసీ విశ్వసనీయతతో గొడ్డలి పెట్టు. ఈసీ వ్యాపారం 2 దినాల్లో దాడికి రాష్ట్రం సర్వసాధారణం. ఈ నెలలోనే భారత్కు రానున్న అపాచీ యుద్ధ హెలికాప్టర్లు. 5 ఏళ్ల నిరీక్షణ తర్వాత అమెరికా నుంచి ఎగురొస్తున్న లోహ విహంగాలు. కొత్త దళైలామా ఎంపికలో చైనా పాత్ర ఉండదు. నా వారసుడని గార్డెన్ ఫారెన్ ప్రెసిడెంట్ ప్రూవ్ చేస్తున్నారు.
ఎల్లుండి మెగా సునామీ, జపాన్ ఫిలిప్పీన్స్లో విలయం, జపాన్ బాబా వాంగా జోస్యం, ప్రపంచం తలపిన ఉత్కంఠ. గంటకు 300 కిలోమీటర్ల వేగం, గరిష్టంగా 16 హెలిఫైర్ రకం చిన్న క్షిపణులు, 2.7 అంగుళాల వ్యాసం ఉండే 76 రాకెట్లు గరిష్టంగా 10,543 కిలోల బరువులకు మోసుకెళ్లగలదు. నిమిషానికి 2,800 అడుగుల ఎత్తుకు ఎగరగలదు. ఇన్ఫ్రారెడ్ లేజర్ సాంకేతికత వర్షం లాంటి అనుకూల పరిస్థితుల్లో లక్ష్యాన్ని వేగంగా, సులభంగా సాధించగలదు. T-700 జనరల్ ఎలక్ట్రిక్ 701D రకం శక్తివంతమైన ఇంజన్లు ఇందులో ఉంటాయి. విశాఖకు మళ్లీ కార్డెలియా క్రూయిజ్. 800 మంది ప్రయాణికులతో చెన్నైకి పయనం. 9, 16 తేదీల్లో మళ్లీ రాక